నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్రాభివృద్ధిపైన సీఎం చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సహకారంతో అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరిగెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధుల విషయంలో కొంత ఆలోచన చేశారు. ముఖ్యంగా ఏపీకి గుడ్డెకాయ లాంటి రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పైన ఫోకస్ పెట్టిన సీఎం వాటికి కావాల్సిన నిధులు సాధించారు. నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు సూపర్ 6 పైన దృష్టి పెట్టారు. వరుసగా సమీక్షలు చేస్తూ అన్ని శాఖల పరిస్థితిని అధ్యయనం చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఇప్పటికే చాలా వరకు హామీలను అమలు చేసింది. డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. సామాజిక పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి అందిస్తోంది. నూతన మద్య విధానాన్ని కూడా అమలు చేస్తుంది. ఇలా అనేక హామీలు అమలు చేస్తూనే సూపర్ 6ను ప్రజలకు చేరువ చేసేందుకు రెడీ అయిపోయింది. నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని కూడా నిలబెట్టుకుంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణం పైన తెలంగాణ కర్ణాటకల్లో అధ్యయనం చేసి వచ్చిన మంత్రులు అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు. తెలంగాణలో నెలకు 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు అంతే మొత్తంలో ఖర్చు వస్తుందని ప్రభుత్వం లెక్కేసుకుంది. దీనికి సంబంధించిన నిధులను కూడా రెడీ చేసి పెట్టుకోవాలని చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కీలక పథకాల్ని త్వరలోనే అమలు చేయబోతున్నారు. సూపర్ 6 పథకాల్లో కీలకమైన హామీ తల్లికి వందనం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇవ్వనున్నట్లు ఎన్నికల హామీలో ప్రకటించారు. ఈ శాఖకు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఏపీ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ పథకం కింద మహిళల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తారు. ఇందుకోసం దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు కూడా అంచనా వేశారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన కూడా ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల ప్రచార సమయంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఏపీ మంత్రిమండలి రీసెంట్గా నిర్ణయించింది. ఏపీ కిసాన్ యోజన కింద రైతులకు ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తుండగా దీనికి జతగా మరో 15,000 రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. అయితే ఏపీ కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలైతే అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ఏపీ మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ప్రతి స్త్రీకి 1,500 రూపాయల సాయాన్ని కూడా అందజేసే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరోవైపు 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫలాలు ఏపీకి అందబోతున్నాయి. పలు ఐటీ కంపెనీలు సహా పెద్ద ఎత్తున అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయి. తద్వారా భారీ స్థాయిలో ఉపాధి ఉద్యోగ కల్పన లభిస్తుంది. ఇవేమీ పట్టని వైసీపీ బులుగు మీడియా అండ్ వాళ్ళ తోక ఛానల్స్ మాత్రం సూపర్ 6 పైన తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు సూపర్ 6 అమలుపై చేతులు ఎత్తేశారంటూ అసత్య కథనాలు వండి వారుస్తున్నాయి. నీతి ఆయోగ్ నివేదిక పైన ప్రెస్ మీట్ పెట్టిన సీఎం చంద్రబాబు వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దారుణంగా దిగజారిందని అన్నారు. అప్పులు దొరికినా తిరిగి చెల్లించే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేకుండా పోయిందని, అంతటి దారుణమైన పరిస్థితులు గత జగన్ సర్కార్ ఏపీకి కల్పించిందని చంద్రబాబు తెలిపారు. ఎన్ని కష్టాలున్నా ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయినప్పటికీ సూపర్ 6 పథకాలపైన వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది. సూపర్ 6 పథకాలను అమలు చేయలేమని సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపైన నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర ఎకానమీపై సీఎం మాట్లాడారు. అంతేగాని పథకాలు అమలు చేయలేమని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మద్దని ట్వీట్ చేసింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి.